పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకుని తీలేసి, ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, నేను దీన్ని సీజీలో ఒక ఇదిగా చేద్దామని ఏమాత్రం ఏం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా వెన్ను తట్టి ఉన్న మనిషి ఎవరు? నాకున్న వెన్ను దన్ను అంతా తెలుగు చిత్ర పరిశ్రమ. ఏమైనా తేడా కొట్టుంటే ఈరోజు గుణశేఖర్ గారి పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉంటాం. నేను నిర్మాతగా తీయడానికి నా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నాతో తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు, కానీ నా ఆలోచనలు కానీ నాలో ఉన్న నా క్రియేటివిటీని కానీ దానికి సంఖ్యలు అయితే ఉండవండి. దాన్ని అయితే ఎవరు ఆపలేరు. క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు తీస్తాం సార్? తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం, అంతే కదా. ఒక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో. ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఈ ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే మరి మీకు బయట నుంచి మరి ఎంత కష్టంగా కనిపించిందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు నేను వెళ్తున్న ప్రయాణం అయితే నాకేం అంత కష్టంగా అనిపించలేదు సార్. ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదేంటి పెద్దదేమో ఉంటుంది, నా దగ్గర పని చేయడం అంత ఈజీ కాదండి. వరుస విజయాల్లో ఉన్నప్పుడు 100 అడుగులు ముందుకేసినా అది గొప్ప విషయమేం కాకపోవచ్చు. కానీ తన అపజయంలో కూడా ఒక్క అడుగు ధైర్యంగా ముందుకేసినా అది నిజమైన ఆత్మవిశ్వాసం అవుద్ది. అలా ఒక్క అడుగేంటి, తన అపజయంలో కూడా ఎన్నో అడుగులు ముందుకేసి ఎంతో ధైర్యంతో తన కెరియర్ని కూడా రిస్క్ చేసి రాణి రుద్రమదేవి లాంటి భారీ సినిమాని మనకు అందించిన గుణశేఖర్తో ఈరోజు మన టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. ఓకే గుణశేఖర్ గారు, నమస్తే అండి. కానీ ఈ మధ్య మీరు ఒక 2-3 ప్రెస్ మీట్స్లో కంటతడి పెట్టారు. అంటే అఫ్కోర్స్ అంటే ఎంతో పెయిన్ ఉంటే తప్ప అది జరగదు. అంటే ఆ పెయిన్ వెనక గల కారణం ఏంటి, అసలు ఏంటి దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవటం అండి. కంటతడి పెట్టడం అనేది అది అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు ఈ సినిమాకి అసలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంకా వివరించక ముందే నా సినిమా పరిస్థితిని, అంటే ఇంత ఖర్చు పెట్టి ఒక చారిత్రాత్మక సినిమా మొదలుపెట్టాను, ఇలా ప్రభుత్వం వైపు నుంచి నాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని నేను ఇంకా పూర్తిగా చెప్పకముందే ఆయన ఇవ్వటం అనేది అది అసలు మాటల కన్నా ఒక గొప్ప కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావం సందర్భంగా ఎనీ మనిషి, ఇప్పుడు మనందరం ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం. సో అది ఒక ఎమోషనల్ మూమెంట్. ఇప్పుడు అలాగా అనుష్క నా సినిమాకి చాలా కష్టపడిన విధానం, దాని గురించే అడ్రస్ చేస్తూ చెప్పాను. ఏంటి, నేను ఒక రుద్రమదేవ్ అనే ఒక నాన్ డీటెయిల్లో స్టోరీ చదివి ఆ పాత్రకి ఎలాగైతే నేను ఇన్స్పైర్ అయ్యానో, ఆ పాత్రని పోషించిన తీరు పట్ల కూడా అనుష్క గారి మీద నేను అంత కృతజ్ఞత ఫీల్ అయ్యి, అది కూడా నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఇదేదో మెలో డ్రామాటిక్గా దాన్ని మీరు కంటతడి అనేది కరెక్ట్ మాట కాదండి. ఓకే, జస్ట్ ఐ మీన్ టు సే ఎమోషనల్. ఓకే, రైట్. ఓకే, ఆ సినిమా చేయడానికి రాజమౌళి గారి ఆ ట్రాక్ వేరు, అంటే అతని సక్సెస్ ట్రాక్ వేరు, అతనిది ఓకే అతను అచీవ్ చేయగలడు అన్నట్టు అనుకుందాం. మీది చూసుకుంటే గతంలో మీరు ఒక 2 వరుస ఫ్లాప్స్ ఇచ్చారు. తర్వాత మీరు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీయాలంటే కొంచెం చాలా గట్స్ ఉండాలి. మరి ఏ గట్స్, అంత గట్స్ మీకు ఎలా వచ్చాయి ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి? నేను రుద్రమదేవి తీయాలనుకున్నది అసలు ఇన్స్పైర్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా బ్రేవ్ హార్ట్ సినిమా చూసి చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తొచ్చి, అరే ఇలాంటిది మనం చేయొచ్చు కదా, మన ఇండియాలో రావట్లేదు అని బ్రేవ్ హార్ట్ లీడ్ అయితే, ఓకే ఇది తీయాలంటే మనకంటూ ఒక మార్కెట్ ఉండాలి, ముందు ఓ డైరెక్టర్గా నాకు మార్కెట్ ఉంటే తీయగలనని ఆ రోజున అనుకుని, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన క్రమంలో చాలా సినిమాలు తీశాను. ఒక్కడు సినిమా తర్వాత ఇప్పుడు నాకు సమయం వచ్చింది.
ఇప్పుడు నాకు మార్కెట్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజున సౌత్లో ఏ డైరెక్టర్కి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ నాకు ఆఫర్ చేయబడ్డది. అలా ఆఫర్ చేసి వచ్చిన ప్రొడ్యూసర్లకే నేను చెప్పిన ప్రపోజల్ రుద్రమదేవి. చాలా ఇన్స్పైర్ అయ్యారు. కానీ అందరూ ఎందుకు సార్ హీరోయిన్ ఓరియంటెడ్ మీద, ఇదే హీరో ఓరియంటెడ్ మీద తీయండి, తీస్తే మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు అని అన్నారు. నేను అప్పటికే ఇమ్మీడియట్గా నా తదుపరి చిత్రం రుద్రమదేవి కాకతీయుల బ్యాక్డ్రాప్లోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ తీయలేకపోయాను. అంటే పెద్ద మార్కెట్ ఉన్న టైములో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కారణంగా నన్ను ఎవరు ప్రోత్సహించలేదు, అంటే మార్కెట్ ఎంకరేజ్ చేయలేదు. సో ఆ తర్వాత నేను సరే ఓకే ఎప్పుడు కాకపోతే నెక్స్ట్ సినిమాగా చేద్దాం అనుకుంటూ తర్వాత వేరే ఏ సినిమాలు చేస్తూ వస్తున్నా ఇది తీయలేకపోతున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను, నేను రుద్రమదేవి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా నేను తీయాలనుకుంటే మార్కెట్ సెకండరీ, ముందు మనల్ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, నా విజన్తో ఎవడో చూడట్లేదు. సో అందుకని ఇది మనంగా తీస్తే తప్పితే వేరే వాళ్ళు తీయాలంటే అసలు ఇంపాసిబుల్ అనేది నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. అప్పుడు నేను ఓకే మనం కూడా ఇది మైండ్లో ఉండిపోయింది, మనం ఏదో సినిమాలు చేస్తూ వస్తున్నాం, ముందు ఇది తీయాలి అని చెప్పి సంకల్పించాను. అలా అనుకున్నప్పుడైనా కూడా మన ఒక చిన్న బడ్జెట్లో ఒక సొగసు చూడతరమా లాంటి సినిమా ఏదో వచ్చేసి ఒక మళ్ళీ ట్రాక్లో పడి చేద్దాము అని అనిపించలేదా మీకు? అంటే ట్రాక్లో పడకపోవటం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం తీయాలనుకున్నది, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ సొగసు చూడతరమా లాంటిది నేను చిన్న తీసి సక్సెస్ గ్యారంటీ అనేది కూడా ఎక్కడ లేదండి. సక్సెస్ గ్యారంటీ అనేది ఏ రోజు లేదు సార్. సో రుద్రమదేవి తీసేదే ట్రాక్లో పడడానికి. ఇప్పుడు మీకు అంటే నా ట్రాక్ రికార్డ్ మీరు గమనిస్తేనే సొగసు చూడతరమా లాంటి ఒక రీజనబుల్ సక్సెస్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి ఆఫర్లు అండి? అప్పుడు నరేష్ గారితో తీశాను సొగసు చూడతరమా, వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారితో ఆఫర్లు వచ్చాయి. చాలామంది మీ బోటి మిత్రులు, సార్ ఎందుకు సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీ హీరో, అప్పుడు ఓ మంచి ఫ్యామిలీ దీంట్లో వెళ్లకుండా ఎందుకు సార్ చిన్నపిల్లలతో రామాయణం మొదలుపెట్టారు, అది చిల్డ్రన్స్ ఫిల్ము, అది మైథలాజికల్ అంటున్నారు, దట్టు పిల్లలతో అంటున్నారు, ఎందుకు సార్ మీరు సొగసు చూడతరమా ట్రాక్ని పట్టుకుని వెళ్ళిపోయిస్తే మీకు ఓ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది సలహాలు ఇచ్చారు, ఇండస్ట్రీ మిత్రులు కానీ మన పాత్రికేయ మిత్రులు కానీ. నా దృష్టిలో రామాయణం చాలా గొప్ప కమర్షియల్ ఐడియా. సో అది ఎవరికి అర్థమయ్యేది కాదు. అంటే అది ఏ రకంగా ప్రూవ్ చేసిందంటే చిరంజీవులతో, అంటే చిన్నపిల్లలతో రామాయణం తీసిన నేను ఇమీడియట్గా చిరంజీవి గారితో చూడాలనుంది తీశాను. నాకు ఛాన్స్ వచ్చింది. అంటే నా దృష్టిలో నేను అనుకున్నది రీచ్ అయ్యాను. రామాయణం అనేది నన్ను అలాగా ఒకసారి 10 స్టెప్ లెక్కనిచ్చింది. అలాగే ఈ రోజున మీరు అన్నట్టు మళ్ళీ చిన్న సినిమానో పెద్ద సినిమానో అనేది ఎక్కడ సక్సెస్ అనేది గ్యారంటీ కాదు సార్. ₹1 తీసి పోగొట్టుకున్నా రిస్కే సార్. మనం 100 కోట్లలో తీసినా రిస్క్ ఎప్పుడు. సో ఇక్కడ మనం నమ్మిన కథ మనల్ని డ్రైవ్ చేస్తుంది. అలా రుద్రమదేవి అనే కథ నన్ను డ్రైవ్ చేసింది. ఇప్పుడు ఈ రోజున మరి 4 భాషల్లో, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం 4 భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఒక రీజన్కి సంబంధించిన చరిత్ర, అంటే కేవలం తెలుగు వాళ్ళ చరిత్రని మరి మిగతా వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ భాషల్లోకి అనువదించి ఎందుకు రిలీజ్ చేశారు సార్? కథను నమ్మిరాళ్ళు. సో అందుకని ఏదైనా మనకు డ్రైవింగ్ ఫోర్స్ కదా. మీరు అన్నట్టుగా ఈ రోజున రుద్రమదేవితో అంత కమర్షియల్ సక్సెస్ సాధించగలిగాను. మీరు ఎన్టీఆర్తో అది చేశారు, రామాయణం చేశారు, అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది మీరే ఆయన్ని. సో తర్వాత మళ్ళీ మీరు హీరోగా చేయాలని అనుకోలేదా? ఆ టైం అంటే అనుకున్నాం సార్. అంటే యాక్చువల్గా ఒక్కడు తర్వాత నుంచే ఒక 2 సందర్భాల్లో అనుకున్నాం. ఒకసారి అయితే ఆల్మోస్ట్ ట్రాక్ ఎక్కబోతున్న టైంలో కథ మళ్ళీ మాకు కరెక్ట్ సెట్ అవ్వలేదు అనిపించింది. సో దాంతో జరగలేదు. దీంట్లో గోనగన్నారెడ్డికి ఆయన్నే సంప్రదించారని, ఆయన రిజెక్ట్ చేశారని ఒక టాక్, అది ఎంతవరకు ఉంది? ఒక ఆయన పేరే కదా, మహేష్ బాబు పేరు కూడా వచ్చింది. వీళ్ళు ఏంటంటే గతంలో నాతో పనిచేసిన హీరోలు, వీళ్ళందరికి కూడా
రుద్రమదేవి కథ దాంట్లో వానంగనారెడ్డి పాత్ర గురించి ముందే తెలుసు. ముందు నుంచే వాళ్ళు ఆసక్తి చూపించారు. నేను ఆసక్తి చూపించడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే చాలా ఆసక్తి చూపించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. అంతే తప్పితే వేరే రీజన్ ఏం లేదండి. ఇంకా మేకింగ్ పరంగా వస్తే మీరు సినిమాల్లో ఒక రాజామురద్ ఇంట్రొడక్షన్ ఒక దగ్గర ఇచ్చారండి. ఒక కోట మీద వాళ్ళ డిస్కషన్ ఉంటుంది ముగ్గురు, బహుశా ఆ సీనో లేకపోతే మీ విలన్స్ నాకు గుర్తుకులేదు సరిగ్గా. కింద జాగ్రఫీ అంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా ఒక క్రేన్ షాట్ ఎఫెక్ట్లో అది వచ్చి పైన వాళ్ళు డిస్కషన్ ఉంటుంది. ఆ షాట్ మొత్తం బయోగ్రఫీ అలా వెళ్తూ క్రెయిన్ అలా పైకి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళే టైంకి డిజాల్వ్ కొట్టారు మీరు, అవునండి? డిజాల్వ్ చేశారు దాన్ని. అంటే వై ఆ డిజాల్వ్ చేయాల్సిన, అంటే ఒకటే షాట్లో ఎందుకు చేయలేకపోయారు? అది అంటే అది ఇది ఆ గ్రాఫిక్స్ అయినా కూడా అది ఎందుకు సరిగ్గా మిక్స్ చేయలేకపోయారు? ఇంకొక 1 వీక్ లేట్ అయి ఉండేది రిలీజ్. అలాంటి చిన్న మీరు బాగానే గమనించారు. సింగిల్ షాట్లో రావాలి. ఇంకా ఫైనల్గా కాల్ తీసుకున్నాం, ఇంకా అది సింగిల్ షాట్గా రావాలంటే ఇంకొంచెం అంటే ఇంత గొప్ప ప్రతిష్ట మామూలు సినిమా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు. డిజాల్వ్ ఏం తప్పు కాదు సార్, డిజాల్వ్ ఏం ఎర్రర్ ఏం కాదు, డిజాల్వ్ అనేది ఏం తప్పేం కాదండి. సింగిల్ షాట్లోనే తీయాలని రూల్ ఏం లేదండి. కాదు, బట్ అది ఉంటే ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. అది మన ఇష్టం. మీ బోట్ వాళ్ళు టెక్నికల్గా మీకు ఇంట్రెస్ట్ కొద్దీ మీరు క్వశ్చన్ అడిగారు తప్పితే ఎవరు అడగలేదు. ఇప్పుడు వచ్చి ఆడియన్స్ కూడా అక్కడ డిజాల్వ్ జరిగిందా ఏంటి అనేది అనవసరం. అడిగారు, మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి నేను టెక్నికల్గా సమాధానం చెప్తున్నాను. నిజంగా సింగిల్ షాట్గా తీయాల్సిన రావాల్సిందే. నేను అనుకుంటే అక్కడ ఏదో సీన్ లాగ్ అయిపోయి అలా డిజాల్వ్ లేకపోతే టెక్నికల్గానే సీజీ ఇంకా కొద్దిగా అంటే ఆ పర్టికులర్ షార్ట్ ఫినిష్ అవ్వాలంటే ఇంకా కొద్ది టైం కావాలనిపించింది. ఓకే ఓకే సరే, మనం కొన్నిసార్లు చూస్తాం, అంటే మనం కూడా ఇంకా అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ ఒక రేంజ్ వరకు దాన్ని తీసుకెళ్తాం తప్పితే ఇంకా దాన్ని చెక్కుతూ పోవాలంటే ఏ సినిమా మనకు తృప్తి ఉండదు. వదులు, నాకు అసలు అవ్వదు. నా ఒక్కడి సినిమానే ఇంకా తీయమంటే ఇంకో 4 రోజులు షూటింగ్ ఉంది. అలాగా ఈ రుద్రమదేవి కూడా నా దృష్టిలో ఇంకా చాలా వర్క్ ఉంది. మనం ఒక లిమిట్ పెట్టుకొని ఓకే దీంతో ఈ చిన్నవి వదిలేస్తుంది. ఓకే ఓకే మీ నుండి ఒక సొగసు చూడతరమా అండ్ ఒక్కడు ఇలాంటి క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు తీస్తాం సార్? తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం. అది 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 ఎక్కడ వైఫల్యం జరిగింది ఆ సినిమా విషయంలో? నేనే కాదు సార్, అది ఎవరో చెప్పలేదు సార్. ఇప్పుడు వైఫల్యం, ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిన తర్వాత అండి పోస్ట్ మార్టం ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు అదే సినిమా హిట్ అని అంటే మీకు కొన్ని సందర్భాల్లో మొదటి వారంలో అట్టర్ ఫ్లాప్ అని దాని మీద చాలా విమర్శలు వచ్చి మరి అదే 1 వీక్ తర్వాత కలెక్షన్ రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీకు శంకరాభరణం లాంటివి తీసుకున్నా, సీతారామయ్య గారి మనవరాలు తీసుకున్నా మొదటి వీక్ డిజాస్టర్ అనే టాక్ కదండి అవన్నీ. ఆ డిజాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలామంది బ్యాడ్ రివ్యూలు మామూలు రాయలేదు. అసలు డాక్యుమెంటరీగా ఏంటి ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 వీక్ తర్వాత 4 ఖర్చుకోవడానికి కన్నా వాళ్ళకి అవకాశం దొరకనంత హిట్లయిపోయాయి. ఇప్పుడు అందువల్ల మనం తీసేది ప్రతిదీ మనం నమ్మి తీస్తాం సార్. అది కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పుడు అది చాలా గొప్పగా అందరం అంటుంటే అవును గొప్ప తీసానంటాం. ఇంక అందరూ అది దాన్ని చెత్త అన్నప్పుడు ఓహో ఇది చెత్త అని మనం రిలీజ్ అవ్వడం తప్పితే మనం ముందుగానే ఫార్ములాలు అవి తెలిస్తే అసలు చెత్తే తీయం కదా. ఆ సినిమా రిజల్ట్తో మీకు వైవిఎస్ గారికి ఏమన్నా దూరం పెరిగిందా లేకపోతే మీ రిలేషన్ అలాగే బాగుందా? అంటే అంతకుముందు మాదే గొప్ప రిలేషన్షిప్ దగ్గరగా ఉండేది కాదండి. ఆ తర్వాత దూరం అయింది లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్. సో అంతే తప్పితే అంతకు మించిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవేం కాదు మాకు. సో ఆ సినిమాతో సినిమా ముందు ఎలా ఉందో సినిమా తర్వాత కూడా అలాగే ఉంది. ఇప్పటికీ మీరు టచ్లోనే ఉంటారు అయితే? అంటే నేను జనరల్గా బయట ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ అండి. నాకు చూస్తే మీరు సర్కిల్ కూడా అసలు చాలా తక్కువ. నెక్స్ట్ అదే క్వశ్చన్కి రాబోతున్నాను. మీరు గురించి అదొక టాక్ ఉంది ఏంటంటే ఎక్కువ ఎవరిని కలవరు అని. అంటే అలాంటి కలవకపోవడం వల్ల మీరు అప్డేట్ అవ్వలేకపోతున్నారేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఏ విషయాల్లో అప్డేట్? కొత్త జనరేషన్ ఎలా ఉంది, లేకపోతే కొత్త మనుషుల్ని కలిస్తే తప్పు మాట అండి. మీరు ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం.
ఓకే. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. ఓకే. సో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుతాను, ఒక సినిమాను చూస్తాను. ఓకే. నాకు దానికే టైం సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు మీరు ఆఫీసు, నా ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఓకే. సినిమాలు చూస్తుంటాను, మ్యాక్సిమం చూస్తుంటాను. నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంతే తప్పితే కేవలం సినిమా ఫంక్షన్లకు వెళ్ళటమో లేదా పార్టీలకు వెళ్ళటం వల్ల అప్డేట్ అనేది మీకు పిఆర్ పెరుగుతుంది. పిఆర్ అని కదా, అక్కడ ఒక అట్మాస్ఫియర్ మీకు తెలియదు. సపోజ్ ఒక పబ్కి వెళ్తే ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్రాక్టికల్గా ఒక చూసే ఇది ఉంటుంది కదా. సార్ ఇప్పుడు నేను ఏదో ఒక రెడ్ లైట్ ఏరియా మీద సినిమా తీయాలని చెప్పి అస్తమానం రెడ్ లైట్ ఏరియాలో కూర్చోలేను కదా నేను. అంతే కదా. ఇప్పుడు ప్రతిదీ అవకాశం ఉన్నప్పుడు సపోజ్ స్టడీ. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టేకప్ చేస్తాం, దాన్ని స్టడీ చేయడంలో నా అంతగా ఎవడు చేయలేడండి. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఓ పబ్ మీద సబ్జెక్ట్ చేశాను అనుకోండి, డెఫినెట్గా పబ్ మీద స్టడీ చేస్తాను. నేను స్టడీ చేసి కానీ నేను షార్ట్ పెట్టను. ముందు ఆ పబ్ కల్చర్ ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఏ రేంజ్కి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నాకు ముందు అవగాహన వస్తే తప్పితే మీకు చెప్పడానికి ప్రయత్నించను. ఆ కేస్ స్టడీ అనేది మాత్రం 100% నేనే కాదు ప్రతి డైరెక్టర్ చేయాలి, చేసి తీరాలి. అది నేను ఎక్కువ చేస్తాను. నేను మీరు గమనిస్తే నా ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. కేవలం దేనికోసం అండి, ఈ R&D కోసమే. ప్రతిదాన్ని ఇప్పుడు హిస్టరీ ఉంది, ఇదేమంత ఈజీగా నేను ఓవర్ నైట్ అనేసుకొని చేసేసిన సబ్జెక్ట్ కాదు కదా. ఎంతమంది హిస్టోరియన్స్ తోటి కలిశాను, ఎంతమందితో మాట్లాడాను, ఎన్ని మ్యూజియంలు తిరిగాను. ఢిల్లీ మ్యూజియం దగ్గర నుంచి ఇక్కడ వరంగల్ ఎన్ని తిరుగుతూనే ఉన్నాయి, ఎన్ని బుక్స్ స్టడీ చేసాం. ఇవన్నీ నేను ఇంట్లో కూర్చుంటే రావు కదా. సో అలా ఇంటరాక్ట్ అవుతారు మీరు. అవసరమైనప్పుడు నాకంటే ఇంటరాక్ట్ అయ్యేవాడు ఎవరు ఉండరండి, అది కూడా చెప్పగలను. అంటే మీరు ఇన్ఫర్మేషన్ కోసం అవుతున్నారు మనుషులను తప్పించి, ఇప్పుడు సపోజ్ ఒక రిక్షా ఓడి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక రిక్షాని గమనించాల్సిన అవసరం లేదంటారా? అంటే జస్ట్ పుస్తకాలలో చదవడం అంటే మీకు ఒకటే సార్, ఇప్పుడు రిక్షావాడి గురించి తెలియాలంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్గా రిక్షావాడి గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వాడితో పాటు నేను ఎదిగినోడినే. ఓకే. నేనే ఆకాశం నుంచి ఊడిపడి ఒక ఎలియన్ అయితే కాదు కదా. ఓహో రిక్షావాడు అంటే ఎవడనే తెలియకుండా ఎలా పెరిగేస్తాం సార్. ఇప్పుడు మన జీవితమే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళమే కదా. ఈ సొసైటీలో పెరుగుతూ ఇప్పుడు ఈ రోజు అంటే నేను కన్వీనియంట్గా పుస్తకాలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ పుస్తకం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదే నాకు. ఒక పుస్తకం కొనుక్కొని చదవడానికి కూడా లేదు, ఒక సినిమాకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవే, ఒక DVD సినిమా చూడటం అనేది లగ్జరీయే. మరి ఈ లైఫ్ అంతా చూసి వచ్చినోడే కదా. ఈ లైఫ్ అంతా పడి డక్కా ముక్కులు తిని అదే చెప్పాను కదా నేను మీకు ఫస్ట్లోనే చెప్పిన అదే. నేను ఏది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మొదలు పెట్టేయడం ఏది కాదండి. ప్రతిదీ పడి వచ్చానండి. అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది ఇటు లైఫ్ని లీడ్ చేయడంలో కానీ ఇటు సినిమాని డీల్ చేయడంలో కానీ. మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు అంటే మీరు చాలా కొంచెం ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దాని విషయం చిన్నదంటే పెద్ద అదే పని చేయడం అంత ఈజీ కాదండి. మీ దగ్గర భయం. ఎందుకంటే నేను 100% వృత్తే దైవం నాకు. అది నాకు దేవుడితో సమానం. పని దొంగలను అసలు ఎంకరేజ్ చేయను నేను. పని దొంగ అనబడేవాడు నా దగ్గర ఎవడన్నా మానేసాడంటే ఖచ్చితంగా పని దొంగ అయి ఉండాలి. ఓకే. పని 100% చేసేవాడినే నేను ప్రోత్సహిస్తాను. నెక్స్ట్ ఓవర్ నైట్ డైరెక్టర్లు అయిపోదాం అన్న ఆశతోటి జాయిన్ అవుతుంటారు చాలామంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సరే మనం ముందు ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అండి. మనం పని నేర్చుకొని అప్పుడు ఇప్పుడు ఈరోజు నేను రుద్రమదేవ్ అనే సినిమాని ఫస్ట్ సక్సెస్ ఏంటంటే అది సినిమాని విజయవంతంగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు దగ్గరికి చేర్చడం. ఇది నా మొదటి సక్సెస్ అండి. ఇది కేవలం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకున్న ఫౌండేషన్ వల్లే సాధ్యమైందండి. నాకు సినిమా నిర్మాణం మీద నాకున్న పట్టు వల్లే అది సాధ్యమైంది.
తర్వాత నేను దాన్ని ఎంత గొప్పగా తీశాను, ఎంత మంచిగా తీశాను ఎన్ని సెకండరీ అండి. ముందు దాన్ని విజయవంతంగా మీ ముందు పెట్టాను, తీసుకొచ్చాను చూసారా, అది అంత ఈజీ కాదండి. అంటే ఇలాంటి ప్రాజెక్ట్. సో దీనికి బేసిక్గా పని నేర్చుకోవాలి సార్. పని నేర్చుకొని పని మీద ఏకాగ్రత ఉన్న వాళ్ళే, ఎందుకంటే నేను పెర్ఫెక్షనిస్ట్ని, నేను 100% పెర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం ఇంత పెర్ఫెక్షన్తో చేసిన దానికే బోల్డ్ వంకలు బయట నుంచి చెప్తుంటారు, నాకే కనబడుతుంటాయి. మరి అది అంటే ఒక్క షార్ట్ తీయటం అనేది పెయిన్ స్టేకింగ్ అండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎందుకు 3 సార్లు ఫ్రేముల్లో చూసి ఇంటర్వ్యూ అవసరం లేదు కదా, 3 కెమెరాలు పెట్టి 3 ఫ్రేములు ఏదన్నా ఉంటే సరిపోద్ది కదా, దాంట్లో వెనకాల అది పెడదాం ఇది పెడదాం అని. ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మెకానికల్గా ఉండేవాళ్ళు అదే పని చేయలేరండి. అందువల్ల నేను అలాంటి వాతావరణంతో పనిచేసి వచ్చినోండి. కరెక్ట్. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేశాను. ఆయన దగ్గర పని దొంగలు ఎప్పుడు పనికిరారు. 100% నువ్వు పని నీ వర్క్ ఆయన తీసుకుంటాడు. ఆయన రామ్ గోపాలం దగ్గర చేశాను. మీరు ఏ సినిమా చేశారండి రాంగోపాల్ దగ్గర? అంటే శివ హిందీ చేశానండి. క్షణక్షణం సగం వరకు ఉండి అప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను. సో మేమందరం ఇప్పుడు కృష్ణవంశీ కానీ, నేను కానీ, శివనాగేశ్వరరావు గారు కానీ, మేమందరం తేజ అంటే కరెక్ట్ అయిన పని నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం. నేను మీకు ఇదివరకే చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు అసలు డైరెక్టర్ అవ్వడానికే పెద్ద చాలా ఈజీ అయిపోయింది. సో అందువల్ల ఇది మనం ఎప్పుడు తప్పు మన వల్ల జరగకూడదండి. మన వల్ల ఒకడు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి తప్పితే షోబీజ్ మాత్రం నేర్చుకొని పైన మెరుగులతోటి ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని అసలు నేను ఎంకరేజ్ చేశాను. ఒకటి మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్కి ఇవ్వలేదు అనుకుంటాను. అంటే వరుసగా మీతో 3 సినిమాలు చేశారు, తన కెరీర్లోనే ఎవరితో చేయలేదు ఇప్పటి వరకు, ఇంకా ముందు కూడా చేయకపోవచ్చు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి అతను ఇచ్చిన అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే 2 సినిమాలు నెక్స్ట్ తర్వాత అవి కూడా మిస్, అంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఒకడు, తర్వాత 2 కొంచెం కొంచెం ఫలితం తేడా వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మహేష్ నన్నే కాదు వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. ఎందుకోసం? మహేష్ బాబు అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను నేను. ఇదివరకు నా ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగాయి, అతని సపోర్ట్ వల్ల. ఈ కృతజ్ఞతతోటి, కేవలం కృతజ్ఞతే కాదు, అరే ఇలాంటి హీరో ఉంటే మనల్ని మనం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకొచ్చే అనే దీంతో నాకు బయట చాలా పెద్ద రెమ్యునరేషన్ల ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మహేష్ అడగగానే వాళ్ళ ఓన్ బ్యానర్లో సినిమా చేశాను నేను. అర్జున్. అదేం డిసప్పాయింట్ చేయలేదండి. అది అబోవ్ యావరేజ్ సినిమా. అది కేవలం ఒక్కడు కంపారిజన్ తోటి అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు తప్పితే ఒక్కడు అర్జున్ కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అండి అది. తర్వాత సైనికుడు కూడా ఇద్దరు నమ్మాం. అతను నమ్మాడు, నేను నమ్మాను, వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఈ రోజుకి తనకు తెలిసిన ఎఫర్ట్ ఏంటనేది, ఒక సినిమా మీద ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్ పెడతాననేది. నేను ఇదివరకు చెప్పినట్టు నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో తప్పు. సైనికుడు అనే కథ నచ్చలేదు జనాలకి. సో దాంతో సినిమా ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయినంత మాత్రాన మా మధ్య రిలేషన్షిప్ దూరం అవడం కానీ, రిలేషన్ గురించి ఒక్కడు హిట్ అయినంత మాత్రాన ఇంకా వర్షం ఆయన ఇప్పటికీ మీతో మంచి రిలేషన్లో ఉన్నారని తెలుసు. సో
ఇందులో మిస్యూజులు యూజులు అనేవి లేదండి. ఓకే మనం ఒక ట్రావెల్ అవుతుంటాం, ఒక్కొక్కసారి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఓకే తనతో మళ్ళీ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అంటే ప్రస్తుతానికైతే మహేష్తో చేయాలి అనే చేద్దాం అన్న ఉద్దేశంతో కథలు తయారు చేయడం కానీ అలాగేమీ లేదు. ఏదైనా నాకు ఫ్లాష్ వచ్చి ఇది మహేష్ బాగుంటుంది అనిపిస్తే పట్టుకొని వెళ్ళి మహేష్ చెప్తాను. మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ అలాంటిది. ఇది ఓకే. మీకు తెలుగులో బాగా ఇప్పుడున్న దర్శకులలో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరండి? ఒకడని కాదు, నాకు బాగా ఒక 2-3 పేర్లు చెప్పండి పర్లేదు. విచిత్రంగా కూర్చుని అడిగారు. నాకంటే కొత్తగా ప్రయత్నిస్తున్న డైరెక్టర్లు బాగా ఇష్టం అండి. అదే పేరు చెప్పండి. ఒక శేఖర్ కమ్ములు కానీ, క్రిష్ కానీ, అంటే రెగ్యులర్ ఓకే పందాలో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ప్రయత్నించి చేద్దాం. రాజమౌళి కానీ ఓకే వీళ్ళు ముందు నేను కనెక్ట్ అవుతాను. ఓకే ఎందుకంటే రెగ్యులర్గా ఒక ట్రెండ్లో వెళ్తున్న సినిమాల దూరంలో కొట్టుకుపోకుండా కంచె చూసారా సార్? నేను చూస్తాను త్వరలో. సో అలాగే ఎవరు విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉన్నా సరే నాకు చాలా ఇష్టం. ఓకే అసలు గుణశేఖర్ గారు అంటేనే గుర్తొచ్చేది సెట్. ఎవరైనా ఫస్ట్ టాపిక్ అదే తీస్తారు. అసలు మీకు ఈ సెట్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే? ఏదైనా ప్రతి సినిమాకి ఏదో ఒక బ్యాక్ డ్రాప్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. స్పెషల్ అదే అండి. ఫస్ట్ ప్రతి సినిమాకి నేపథ్యం అనేది చాలా ముఖ్యం అండి నా దృష్టిలో. ఇప్పుడు చూడాలనుంది తీసుకుంటే కలకత్తా నేపథ్యం దానికి. సో కలకత్తాలో మనం ఒక తెలుగు క్యారెక్టర్, దానికి ఒక అపార్ట్మెంట్సే కావాలి. అది టిపికల్గా ఉండాలి, సేమ్ కలకత్తాని రిఫ్లెక్ట్ చేస్తూ. అందుకని మొదటిసారిగా కలకత్తా అపార్ట్మెంట్ సెట్ చేయడం జరిగింది. అది నిజంగానే అంటే చిరంజీవి గారిని పెట్టుకొని కలకత్తాలో మనం అన్ని రోజులు చేయలేం, ఒకవేళ అలాంటి ఒక అపార్ట్మెంట్స్లో కూడా అసలు చేయలేం. సో అలా సౌలభ్యం కోసం అది వేయడం జరిగింది సెట్ ఆ రోజుల్లో. అది పెద్ద సెట్. అది ఆడియన్స్ కూడా చాలా కొత్తగాను ఇదిగా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత ఒక్కడ కూడా నేను పాత బస్తీలో ఒక కుర్రాడు చార్మినార్ బ్యాక్డ్రాప్లో, చార్మినార్ను కూడా రెగ్యులర్గా కాకుండా నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూడడం జరిగింది. అంటే ఒక రూఫ్ టాప్ మీద నించుంటే చార్మినార్ అలా కనిపిస్తుంది, పైన మాత్రం మినార్లు కనిపిస్తాయి. సో ఆ మినార్ల నేపథ్యంగా రూఫ్ టాప్స్ దీంతో మనం ఒరిజినల్గా షూట్ చేయలేం. అప్పుడు 2001లో పర్మిషన్ కూడా లేదు చార్మినార్ పైకి ఎక్కడానికి. సో అందుకని సౌలభ్యం కోసం మనం సెట్ అయ్యటం జరిగింది. సో అది భారీ సెట్ అవ్వటం వల్ల అది ఎలివేట్ అయిపోయింది. ఆ తర్వాత మధురై బ్యాక్డ్రాప్ మీనాక్షి అమ్మ బ్యాక్డ్రాప్లో, సో దాన్ని కూడా మనం అంటే బ్యాక్డ్రాప్ను బట్టి ఆ బ్యాక్డ్రాప్ డిమాండ్ మేరకు సెట్లు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దాంతో అది బాగా ముద్రపడిపోయింది. ఇప్పుడు సెట్లు లేకుండానే నేను నా మొదటి సినిమా లాటి అయినా, తర్వాత సొగసుచోడతరం అయినా, మనోహరమైన, మృగరాజు అయినా ఇవేమీ కూడా సెట్లు ఉండవు. ఈ సెట్లు ఉన్న సినిమాలు బాగా ప్రత్యేకంగా కనిపించడం మూలంగా సో అదండి. మీరు మళ్ళీ చిన్న సినిమాలు తీసే ఉద్దేశం అయినా మళ్ళీ ఉండొచ్చు సొగసుచోడతరం లాంటి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చిన్న సినిమా అనేది మనం ఆల్వేజ్ మనం చాలా అంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా మనకి వీలు కుదురుతుంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్వేజ్ చిన్న సినిమా అనేది నాకు చేయాలని ఉంటుందండి. ఒక మంచి కథ ఫ్లాష్ అయ్యి ఇది ఫట్ మనం తీద్దాం అని అనిపిస్తే ఎనీ మూమెంట్. ఇప్పుడు మన తమిళ్లో తీస్తున్నట్టుగా ఒక లింగుస్వామి కావచ్చు, శంకర్ కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ తీస్తున్నారు. మనలో అది ఎందుకు జరగట్లేదు? అంటే ఒక సుకుమార్ ఏదో అలా స్టార్ట్ చేశారు, మీలాంటి వాళ్ళు అలా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? మనలో కూడా ఇదివరకు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేశాడండి. రాము ఇప్పుడు చాలామంది కొంతమంది డైరెక్టర్లను రాము ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆయన.
మనీ సినిమాతో శివనాగేశ్వరరావు కానీ అప్పట్లో వర్మ కార్పొరేషన్ అని పెట్టి ఇప్పుడు దాసనారాయణరావు గారు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఓ డైరెక్టర్గా ఉండి ఆయనే పెద్ద బ్యానర్ పెట్టి, సో మనకి లేదనేం కాదు, మనకు ఉంది. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ ఎక్కువ ఎందుకు అనిపిస్తుందంటే అక్కడ చిన్న సినిమాలు ఎక్కువ ఆదరణ ఎక్కువ ఉందండి. బాగా అంటే బాగా నేటివిటీ సబ్జెక్ట్స్ ట్రెండ్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ వెళ్తుంది. సో అవి రిస్క్ తక్కువ. మీరు అందుకని డైరెక్టర్లకి డెఫినెట్గా వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ తోటి దాన్ని మార్కెటింగ్ కూడా చేయడం కాస్త మీకున్న బ్రాండ్ ప్రకారం 1 కోటి 2 కోట్ల కొత్త డైరెక్టర్కి ఇస్తే డెఫినెట్గా మార్కెట్ అవుతుంది, బాగుంటుంది. అక్కడ ఆ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి బాగా ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ఎక్కువ మంది డైరెక్టర్లు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకు. మన తెలుగులో ఏం తీయకుండా లేరు అలాంటి డైరెక్టర్లు, చాలామంది మన తెలుగులో కూడా చేశారు. బట్ తెలుగులో ఏంటంటే అదే మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఈ చిన్న సినిమాల ట్రెండ్ మొదలైనప్పుడు డెఫినెట్గా వస్తాయండి. అదే అండి, ఇదేదో వ్యాపార దృక్పథంతో ఇలా చేస్తే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు వచ్చి అది నా డైరెక్షన్ కావచ్చు, నేను ప్రొడ్యూస్ చేద్దామని కావచ్చు, అలా ఇప్పుడు స్టార్ట్ చేయలేదండి. మన దగ్గర ఉన్న ఐడియాని బట్టి ఈ ఐడియాని తీస్తే బాగుంటుంది, అది నేను తీస్తే బాగుంటుందా లేదా ఇంకోటితో తీస్తే బాగుంటుందా అనేది అప్పుడు రావాలి తప్పితే వ్యాపారంగా మొదలెడదాం అని అయితే నాకు భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన రాదు. వ్యాపారంగా మొదలెడదామని ఈ ఆలోచన, ఇది ఎక్సైటింగ్ ఉంది, ఇది నేను తీస్తే బాగుంటుంది లేదు ఇంకోటితో తీస్తే బాగుంటుంది అని అనిపించాలి తప్పితే ఏదైనా ఆలోచనే సార్ డ్రైవ్ చేయాల్సింది మనల్ని. ఒక మంచి మీరు అన్నట్టు కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ హిందీలో వస్తుంటాయి ఎక్కువ, అలాగా ఏదైనా అనిపించినప్పుడు మేబీ చేయొచ్చు. మీరు దేవుణ్ణి నమ్మరు, అది ఎవరు చెప్పారు సార్? రామాయణం అనే సినిమా తీసిన డైరెక్టర్ సార్ నేను. దాంట్లో ఉంది మన వృత్తికి దానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుణ్ణి నమ్మకుండా మిమ్మల్ని నమ్మని నేను తీయడం కరెక్ట్ కాదు కదా. నేను ముందు డైరెక్టర్గా నేనైతే నమ్మాలి కదా. నేను అంటే నేను మీకు గుళ్ళకి వెళ్ళిపోవడాల్లో కనిపించకపోవచ్చు, అట్లు చుట్టూ తిరగడం. బట్ మా ఇంట్లో అయితే పూజలు జరుగుతాయి, నేను చేయాల్సినప్పుడు చేస్తాను. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చు, ఇంకా తెలుసుకునేది ఇప్పుడు వాళ్ళందరూ ఓపెన్ కదా అందరికీ. అంటే పేరు చెప్పండి. అదే రాగిణి మిస్సెస్, 2 డాటర్స్. నీలిమ కూడా తను మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసింది. చేసి ఈ సినిమా ఈ గుణ టీమ్ వర్క్స్ క్రియేటివ్ హెడ్గా ఉంది. అంటే తను మాస్ కమ్యూనికేషన్లో ఇంటర్న్షిప్ చేయాలి ఫిలింకి. అది కరెక్ట్గా కోఇన్సిడెంటల్గా మనం ఆల్రెడీ ఒక సినిమా తీస్తున్నాం కాబట్టి రుద్రమదేవికే తన ఇంటర్న్షిప్లో భాగంగా దీని క్రియేటివ్ డైరెక్టర్గా ఈ బ్యానర్కి తను చేసింది. రెండో పాప యుక్తాముఖి, తను 7th స్టాండర్డ్ చదువుతుంది. ఓకే ఓకే. సో వాళ్ళు దీంట్లో కంటిన్యూ ఛాన్స్ ఏమైనా ఉందా మెయిన్ ఇండస్ట్రీలో? అది బలవంతంగా మనం రుద్దితే వచ్చేది కాదు. ఓకే చూద్దాం. ఓకే ఎనివే సార్, మళ్ళీ మీ ప్రతాపరుద్రుడు కూడా మీరు మళ్ళీ తీయాలని, అది ఇంకా దీనికంటే సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకుల్ని ఇలా కలుసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.